ఏ రేపు కూడా ఈశ్వరి చేతి వంటకాలు దొంగతనం చేద్దామనుకుంటున్నారా? ఈసారి ఆ అవకాశం ఉండదులే. ఎందుకంటే అక్కడే లైవ్లో వంటలు చెయ్యాలి. రుద్రకి ఈశ్వరికి మధ్య ఏర్పడిన అగాధాన్ని ఎలా పూడ్చాలా అని నేను ఆలోచిస్తుంటే అది ఇంకా పెద్దదయ్యేలా ఉందేంటి? హాస్పిటల్లో ఉన్నానేంటి? డాక్టర్, ఏమైంది? పేషెంట్ స్పృహలోకి వచ్చింది. డాక్టర్ గారు, నాకేమైంది? ఒక చిన్న యాక్సిడెంట్ అయ్యింది. ఆ టైంలోనే మీ తలకి చిన్న దెబ్బ కూడా తగిలింది. మరి నన్ను ఇక్కడ ఎవరు చేర్పించారు? రుద్రనీలకంఠ. ఇంకా అతని భార్య ఈశ్వరి ఇద్దరూ కలిసి ఇక్కడ చేర్పించారు. ఏంటి, రుద్ర ఈశ్వరి నన్ను ఈ హాస్పిటల్లో చేర్పించారా? అవునమ్మా. ఆయన ఎంత పెద్ద హాస్పిటల్లో బిల్లు నేను భరించలేనమ్మా. నన్ను డిశ్చార్జ్ చేసేయండి. మీరేం దిగులు పడకండమ్మా. మీకే ట్రీట్మెంట్ అవసరమైతే అది ఇమ్మని రుద్రగారు చెప్పారు. అంతేకాకుండా మీ ట్రీట్మెంట్కి అవసరమయ్యే ప్రతి రూపాయి ఆయనే భరిస్తా అన్నారు. నాకు తెలిసిన ఒక్క నిజాన్ని అడ్డు పెట్టుకొని యశోదాదేవిని ఎంతో ఇబ్బంది పెట్టాను. వాళ్ళ నుంచి డబ్బు గుంజాలని చాలా ప్రయత్నించాను. కానీ వాళ్ళు అవేవి మనసులో పెట్టుకోకుండా ఈరోజు నా ప్రాణాలు కాపాడారు. వాళ్ళ రుణం తీర్చుకోవడానికైనా మీ ఇంట్లో ఉన్న ఈశ్వరి మీరు వెతుకుతున్న అన్నపూర్ణమ్మ కూతురని వాళ్లకు చెప్పాలి. ప్రసాదాలు పప్పన్నాలు ఈశ్వరికి వెన్నతో పెట్టిన విద్య. రుద్ర, జరిగిందేదో జరిగిపోయింది. ఇక నువ్వు ఆలోచించాల్సింది దాని గురించి కాదు, నీ మీద అందరూ పెట్టుకున్న నమ్మకం గురించి. నువ్వు గెలుస్తావని ఎదురు చూస్తున్న నీ చుట్టూ ఉన్న ప్రపంచం గురించి. ఫైనల్ రౌండ్లో నువ్వు గెలిచి తీరాలి. అమ్మా, ఏమైందమ్మా? అమ్మా, అత్తయ్య, ఏమైంది అత్తయ్య? ఈశ్వరి, అమ్మకి మంచినీళ్ళు తీసుకురా. సరే అండి. పర్వాలేదమ్మా, కంగారు పడాల్సిన పనేం లేదు. ఇదేదో పొడిదగ్గు మాత్రమే. అత్తయ్య, మీకు మిరియాల కషాయం తీసుకొస్తాను, ఉండండి. నాకు బానే ఉంది నాన్న. అత్తయ్య, ఇది తీసుకోండి. ఈశ్వరి, అమ్మా ఈశ్వరి, ఎవరికేం కావాలో నీకు బాగా తెలుసు. ఏ పరిస్థితిని ఎలా చక్కదిద్దాలో కూడా నీకు తెలుసు. ఈ వంటల విషయంలో మాత్రం ఎందుకమ్మా అందరికీ వ్యతిరేకంగా చేస్తున్నావు? ఎందుకు?
అందరికీ కోపం కలిగించేలా ప్రవర్తిస్తున్నావు? నేను చేసేది మీకు కోపం కలిగించచ్చు అత్తయ్య, కానీ నేను చేసేది కరెక్టో కాదో మీకు తెలీదా? నేను చేసేది నిజంగా మీకు తప్పనిపిస్తుందా? తప్పో ఒప్పో పక్కన పెట్టి ఈశ్వరి, అది ఎవరికి నచ్చడం లేదు. చూసారా, తప్పు చేస్తున్నానా అని అడిగిన ప్రశ్నకి మీ దగ్గర సమాధానం లేదు. అంటే నేను తప్పు చేయడం లేదు అత్తయ్య. నేను చేసేది తప్పు కానప్పుడు ఎందుకు నిందిస్తారు? ఇదిగో ఇలా బాధించే అందరికీ నువ్వు చెడవుతున్నావు. ఇలా మాట్లాడే నువ్వు అందరి ముందు చెడుగా మిగులుతున్నావు. రుద్ర, ఎవరికీ నచ్చనప్పుడు వదిలేయచ్చు కదా. నువ్వు అనుకున్నదే జరగాలని, నువ్వు కోరుకున్నదే అవ్వాలని ఎందుకంత మొండిగా ఉంటున్నావు? నేను ఎవ్వరికీ చెడుగా కనిపించలేదు, చెడుగా అనిపించలేదు. ఇదంతా మీ అభిప్రాయం. మొండితనం కూడా నాది కాదు రుద్రగారు, మీది. ఛాయాదేవి ఫోన్ చేస్తోందేంటి? హాస్పిటల్లో అపస్మారక స్థితిలో ఉందన్నారు కదా. హలో, హలో యశోదా, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది? నీ కొడుకు దయ వల్ల బాగానే ఉంది యశోద. నువ్వు నీ కొడుకు చూపించిన దయ వల్లే నేను బ్రతికున్నాను. నేను మీకు ఎంత ద్రోహం చేస్తున్నా మీరు మాత్రం నా మీద దయ చూపిస్తూనే ఉన్నారు. అందుకే ఈరోజు మీకు ఒక రహస్యం చెప్పాలనుకుంటున్నాను. ఏంట రహస్యం? అన్నపూర్ణమ్మ అసలు కూతురు ఎవరో మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటి? అన్నపూర్ణమ్మ కూతురు ఎవరో చెప్తావా? అవును యశోద, నేను చేసిన పాపాలు చాలు. ఒక మంచి దారిలో నడవాలనుకుంటున్నాను. మీలాంటి మంచి మనుషులకి నా వల్ల జరిగే ఈ ఒక్క మేలైనా చెయ్యాలనుకుంటున్నాను. అన్నపూర్ణమ్మ కూతురు ఎవరు ఛాయ? చెప్పు ఛాయ, అన్నపూర్ణమ్మ కూతురు ఎవరు? మీకు సంతోషం కలిగించే ఈ విషయాన్ని ఇంత సులువుగా ఫోన్లో చెప్పడం నాకు ఇష్టం లేదు. హాస్పిటల్కి రండి, చెప్తాను. సరే ఛాయ, ఇప్పుడే బయలుదేరుతున్నాం. అమ్మా, ఏమైందమ్మా? హాస్పిటల్లో ఉన్న ఛాయకి స్పృహ వచ్చినట్లుంది రుద్ర. ఫోన్ చేసింది. అన్నపూర్ణమ్మ కూతురు ఎవరనేది చెప్తానంటోంది. అర్జెంటుగా మనం హాస్పిటల్కి వెళ్ళాలి. ఆఖరికి ఇన్నాళ్లకి తనకి నిజం చెప్పాలనిపించిందన్నమాట. అవునన్నా, పద వెళ్దాం. పదమ్మా. ఈ ఛాయకి ఎందుకు హఠాత్తుగా ఇంత మంచి బుద్ధి మొదలైంది? ఇప్పుడు ఈశ్వరి గురించి నిజం తెలిసిపోతే తనని ఇంటికి మహారాణిని చేస్తారు, నెత్తున పెట్టుకుని మరీ పూజిస్తారు. నో, అలాంటి పరిస్థితి ఇంట్లో రాకూడదు.
హలో, ఏంటి మామ్? రే విక్రమ్, ఎక్కడున్నావురా? ఎక్కడో దగ్గర ఉన్నానులే మామ్. ఏంటి విషయం? అడిగిన దానికి తిన్నగా సమాధానం చెప్పు. ఏమైంది మామ్? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? అసలంత కంగారు పడే విషయం ఏంటి? కంగారేం కాదురా, కొంపలు మునిగే విషయం జరుగుతుంది. విషయం ఏంటో సరిగ్గా చెప్పు మామ్. ఆ ఛాయాదేవి హాస్పిటల్లో ఉందంట. దాన్ని చూడ్డానికి యశోదక్క, రుద్ర, ఈశ్వరి వెళ్తున్నారు. మామ్, ఆ మాత్రం దానికి ఎందుకంత కంగారు పడుతున్నావు? దానికి పోయే కాలం వచ్చినట్టుంది. వీళ్ళు పరామర్శించడానికి వెళ్తున్నట్టున్నారు. ఛాయాదేవికి పోయే కాలం రావడం కాదురా, పోయే ముందైనా అన్నపూర్ణమ్మ కూతురు ఎవరో చెప్దామని నిర్ణయించుకున్నట్టుంది. అది చెప్పడానికే వీళ్ళని పిలిచింది. అది తెలుసుకోవడానికి వీళ్ళు ఆతృతగా బయలుదేరారు. ఏంటి? అన్నపూర్ణమ్మ కూతురెవరు? ఛాయాదేవి చెప్తానందా? అవునరా, ఫోన్లోనే డైరెక్ట్గా విషయం చెప్పకుండా ఆ ఛాయాదేవి ల్యాక్ చేసింది. నువ్వు మాత్రం అలా ల్యాక్ చేయకు. వీలైనంత త్వరగా హాస్పిటల్కి వెళ్ళు. ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు. ఆ నిజం మాత్రం ఛాయాదేవి నోటి నుంచి బయటికి రాకూడదు. యశోద అక్క వాళ్ళకి ఆ గుట్టు చేరకూడదు. అర్థమైంది మామ్. నేను వెంటనే హాస్పిటల్కి బయలుదేరి వెళ్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈశ్వరి అన్నపూర్ణ కూతురని రుద్రకి అక్కకి తెలియకూడదు. తెలిస్తే ఈశ్వరిని ఇంకా నెత్తికెక్కించుకొని తైతక్కలాడించుకుంటారు. నాకు చాలా సంతోషంగా ఉంది రుద్ర. ఎన్నాళ్ల నుంచో మనకు తెలియకుండా ఉండిపోయిన నిజం కనీసం ఇప్పుడైనా బయటపడుతోంది. ఇప్పటికైనా అన్నపూర్ణమ్మ కూతురు ఎవరో మనకి తెలియబోతోంది. అవునమ్మా, కనీసం ఇప్పటికైనా ఆ ఛాయకి నోరు తెరవాలనిపించింది. ఇప్పటికైనా మన బాధని అర్థం చేసుకోవాలనిపించింది. నాకు కూడా చాలా హ్యాపీగా ఉందమ్మా. రుద్ర వాళ్ళు హాస్పిటల్కి రీచ్ కాకముందే ఆ ఛాయాదేవి నోరు మూయించాలి. యశోద, ఇంకా ఈ నిజం నా గుండెల్లో దాచాలనుకోవడం లేదు. నేను ఏ క్షణంలో పోతానో నాకే తెలియదు. ఈలోగా నీకు ఈ నిజం చెప్పేయాలి. మీరు వెతుకుతున్న మనిషి ఈశ్వరి అని మీకు తెలియాలి. అమ్మా, వెళ్దాం పద. అప్పుడే వీళ్ళు ఇక్కడికి రీచ్ అయిపోయారే. ఇప్పుడెలా? ఆ ఛాయాదేవి నోరు తెరవకుండా చూడాలి. డాక్టర్, నర్స్ ఇక్కడే ఉంటే మనకు లోపలికి వెళ్ళడానికి కుదరదు. ఇంతకీ ముసలిది ఎక్కడ చచ్చింది?
ఛాయాదేవి ఇన్నాళ్ళు నోరు మూసుకున్నట్లే ఇప్పుడు కూడా మూసుకుని ఉండాల్సిందే. నువ్వు నోరు తెరవాలి అనుకున్నావు, అందుకే నేను ఈ శిక్ష విధించాల్సి వచ్చింది. అయినా ఇక నువ్వు బ్రతికొండకూడదు, చావాలి. అయ్యో అమ్మా, ఛాయా, ఛాయాదేవి. ఛాయ గారు, ఛాయ గారు, ఛాయా, ఛాయ గారు, ఛాయా, ఏమైంది ఛాయ గారు? ఏమైంది? ఛాయ గారు, ఛాయా, కళ్ళు తెరవండి ఛాయ గారు. ఛాయ గారు, ఏమైంది ఛాయ గారు? డాక్టర్! డాక్టర్, డాక్టర్! ఛాయా ఏమైంది? యశోదను వచ్చాను. ఫోన్ చేశావు, రమ్మని చెప్పావు. అన్నపూర్ణమ్మ కూతురు ఎవరో చెప్తానన్నావు. ఇంతలోనే ఏమైంది ఛాయా? ఛాయ గారు, ఏమైంది రుద్ర గారు? ఏమైంది? ఏమో డాక్టర్, మేము వచ్చేసరికి ఛాయ గారు కింద పడి ఉన్నారు. నర్స్! మేడం, ఛాయ గారు, హెల్ప్ చేయండి. ఏమైంది డాక్టర్? ఈవిడికి ఈరోజు మెలకు వచ్చిందండి. మీతో మాట్లాడతా అని కూడా చెప్పారు. ఇంతలోనే ఇలా అయ్యింది. ఇప్పుడు తన పరిస్థితి ఏంటి డాక్టర్? కింద పడటం వల్ల మళ్ళీ తలకి దెబ్బ తగిలినట్టుంది. తను కోమాలోకి వెళ్ళిపోయింది. ఎలా అయినా ఆమెకి మెలకు వచ్చేలా చేయండి డాక్టర్. లేదు రుద్ర గారు, ఇప్పుడు ఏం చేసినా ప్రయోజనం లేదు. ఆమెకి స్పృహ రావడానికి టైం పడుతుంది. ఇప్పుడేం చేద్దాం రుద్ర? చేసేదేముందమ్మా, మళ్ళీ ఆవిడికి స్పృహ వచ్చేంత వరకు ఎదురు చూడాల్సిందే. డాక్టర్ గారు, ఈవిడ్ని జాగ్రత్తగా చూసుకోండి. కాన్షియస్లోకి రాగానే మాకు ఇన్ఫార్మ్ చేయండి. తప్పకుండా అండి. పదమ్మ వెళ్దాం. ఎలాగైనా టెండర్ రుద్రకే రావాలరా సుబ్బు. అవునన్నయ్య, లేకపోతే మొగాళ్ళ కన్నా ఆడవాళ్లే గ్రేట్ అని మనం ఒప్పుకోవాల్సి వస్తుంది. అలా ఎట్టి పరిస్థితుల్లోనూ జరగటానికి వీల్లేదు. కానీ ఒకసారి అక్క వైపు కూడా ఆలోచించండి నాన్న. లేదురా, నీకు తెలియదు. ఈశ్వరి మన ఇంటి బిడ్డ అయి ఉండొచ్చు, కానీ టెండర్ మాత్రం ఖచ్చితంగా రుద్రే గెలవాలి. లేదంటే అక్క జీవితం ఒడిదుడుకుల్లో పడిపోతుందిరా. పెళ్ళాం దగ్గర మొగుడు అహం దెబ్బతింటే అసలుకే అసలు వస్తుంది. అనయ్య, దేని గురించి అంత డీప్గా ఆలోచిస్తున్నావు? ఏం లేదు విక్రమ్. నాకు తెలుసు రుద్ర, ఒక పక్క టెండర్ వస్తుందో రాదో అని, మరో పక్క ఛాయా నోటి నుంచి అన్నపూర్ణమ్మ కూతురు విషయం బయట పడుతుందో లేదో అని తెగ ఆలోచిస్తున్నావు. నీకెప్పటికీ ఆ నిజం తెలియదు, తెలియనివ్వను.